మీరు గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం న్యూట్రలైజేషన్ అనేది చేసాం కదా. సో న్యూట్రలైజేషన్ చేసిన ఏరియాకి చూడండి ఇక్కడ న్యూట్రలైజేషన్ లేదు. ఈ ఇక్కడ దాకా చేసాం మనం. సో చేసిన ఏరియా అంతా మనకి డార్క్నెస్ అనేది తగ్గిపోయింది కదా. సో ఇక్కడ డార్క్ ఉంది కదా. సో మీరు పైన లిప్కి కింద లిప్కి చూస్తే కూడా కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. సో ఈ క్లయింట్కి ఓన్లీ న్యూట్రలైజేషన్ నీడ్ ఉంటే మనం ఓన్లీ ఇట్లా న్యూట్రలైజేషన్ ఒక సెషన్ చేసి సెకండ్ సెషన్లో కలర్ అనేది మనము అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరికైనా డార్క్ లిప్స్ ఉంటే మనం ఈ ట్రీట్మెంట్ చేస్తే చూడండి చేసిందని చేయడానికి అంత వేరియేషన్ కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం వర్క్ చేసాము, ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ చేయలేదు. లిటిల్ బిట్ స్వెల్ అనేది కామన్, అందుకే ఈ పార్ట్ మనకి స్వెల్లింగ్ తెలుస్తుంది. ఇంకా చేస్తే ఇది కూడా స్వెల్లింగ్ అనేది వస్తుంది. అండ్ పైన కింద చూస్తే కలర్ వేరియేషన్ చూస్తే మనకి మనం ఏ పార్ట్ అయితే చేసామో ఆ పార్ట్లో మనకు ఒక మంచి పింకిష్ కలర్ వచ్చింది. అండ్ మనము బ్రౌన్ కలర్ని న్యూట్రలైజ్ చేసాం అంతే కదా. ఇది లైట్ బ్రౌన్, దాన్ని న్యూట్రలైజ్ చేసాం. సో కరెక్ట్ పిగ్మెంట్ చూస్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. మనం యూజ్ చేసిన టెక్నిక్ ఈజ్ ఆల్సో గ్లాస్ లిప్స్ టెక్నిక్ అనమాట. సో యూ కెన్ సీ ద షైన్. అండ్ అదేవిధంగా కొంచెం ఉబ్బింది అనేది ఏదైతే ఉందో అది నార్మల్ అయిపోతుంది. మనమైతే బ్లష్ చేయలేదు, అంటే కలర్ ఏమీ వేయలేదు, ఓన్లీ న్యూట్రలైజ్ చేసాం. అండ్ మనం ఎక్కువ పాసేజెస్ చేయలేదు, ఓన్లీ 2 పాసేజెస్ చేసాం బోత్ సైడ్స్ కూడా. సో 2 పాసేజెస్లో మనకి ఇంత డిఫరెన్స్ కనిపించింది. అండ్ ఇప్పుడు ఈ మాత్రం న్యూట్రలైజేషన్ ఇస్ ఓకే అని అనుకుంటే మనం కొన్ని కలర్స్ అనేవి బ్లష్ అనేది చేసేసుకోవచ్చు, ఐ మీన్ యూజ్ చేయొచ్చు మనము. అండ్ ఇప్పుడు మనం పైన కూడా న్యూట్రలైజ్ చేసి అప్పుడు మనము ఇక్కడ కూడా కొంచెం స్వెల్లింగ్ తగ్గుతుంది ఈ లోపు, కిందప్పుడు కలర్ చేయొచ్చు. సో ఇందాక మనం న్యూట్రలైజేషన్ చేసిన తర్వాత చూసాం, ఇప్పుడు మనం కలర్ కూడా డిపాజిషన్ చేసాం. సో ఇంతకు మించి మనకి కలర్ డార్క్గా డిపాజిషన్ చేసుకున్నామంటే అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అవ్వదు. సో ఇది హీల్ అయిన తర్వాత వెరీ న్యాచురల్ అండ్ మంచి పింకిష్ లిప్స్ అనేవి ఉంటాయి అనమాట, చాలా రియలిస్టిక్ ఉంటుంది. సో చూడండి కలర్ అనేది చాలా డీప్గా పట్టింది చక్కగా. సో డీపర్ లేయర్ వరకు పట్టింది. సో మనం బాగా ప్రామినెంట్ అవుట్లైన్ కూడా స్ట్రాంగ్గా ఇవ్వలేదు, బట్ కొంచెం ఇచ్చాం. అండ్ యూ కెన్ సీ ద వేరియేషన్ డిఫరెన్స్ అప్పర్ లిప్ అండ్ ఈ అప్పర్ లిప్కి అండ్ లోయర్ లిప్కి కూడా మనకి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. సాటిస్ఫైడా? వెరీ మచ్. సో అంటే క్లారిటీ వచ్చింది ఏంటి అనేది. ఇప్పుడు ఇది కూడా మనం డిపాజిషన్ చేశాక మొత్తం ఓవరాల్గా ఎలా ఉందో చూద్దాం. ఫైనల్లీ మనకి పిగ్మెంట్ కూడా డిపాజిషన్ చేసేసాము అండ్ ఒకేసారి మనం న్యూట్రలైజ్ చేసాము అండ్ కలర్ కూడా చేసామన్నమాట. అంటే లిప్ బ్లషింగ్ చేసాము, లిప్ న్యూట్రలైజేషన్ కూడా చేసాము. అంటే డార్క్నెస్ అనేది ఎక్కువ లేదు కాబట్టి ఒక సెషన్లో మ్యాక్సిమం న్యూట్రలైజేషన్ ప్లస్ బ్లషింగ్ 2 కవర్ అయిపోయాయి. అండ్ దిస్ ఇస్ ద గ్లాస్ లిప్ టెక్నిక్ మనం యూజ్ చేసింది ఏదైతే ఉందో, కాబట్టి ఆ షైన్ కూడా మనకి చాలా న్యాచురల్గా వచ్చింది. అండ్ ఇది పీల్ అయిన తర్వాత మనకి మోర్ న్యాచురల్ కలర్ అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ లిటిల్ బిట్ స్వెల్లింగ్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం తగ్గిపోతే చాలా బాగుంటుంది. అండ్ కలర్ మటుకు డీపర్ లేయర్లోకి ప్రాపర్గా డిపాజిషన్ అయింది.